Hello everyone, welcome to our channel. ఆఫ్టర్ లాంగ్ టైం ఈరోజు మేము మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. మీ సపోర్ట్ చాలా చాలా అవసరం మాకు. ఇక నుంచి ఈ ఛానల్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో పాటుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అంటే బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్, అన్ని స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అందరికీ కూడా మంచి యూస్ఫుల్ వీడియోస్ మన ఈ ఛానల్లో చేయడం జరుగుతుంది, రైట్? అలాగే ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాం. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, రైట్? మరెందుకు ఆలస్యం? చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని 10th క్లాస్ తర్వాత ఏం చేయాలని తికమక పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి వీడియో, ఆఫ్టర్ 10th క్లాస్ ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత మనకి వీ హ్యావ్ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వచ్చు, ఐటీఐ చేయొచ్చు, డిప్లొమా అండ్ షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా చేయొచ్చు. సో ఇందులో మనకి ఇంటర్మీడియట్లో వచ్చేసి ఎంపీసీ, బైపీసీ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్, ఈ రెండింటిని మనం సైన్స్ గ్రూప్స్ అని పిలుస్తాం. సో సైన్స్ గ్రూప్స్ ఇందులో కూడా ఏంటి అని అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కామన్గా ఉంటుంది. సో మ్యాథ్స్ కావాలి అనుకుంటే మనం ఎంపీసీ తీసుకోవచ్చు. ఐఐటి వైపు వెళ్ళాలి అని అంటే, నీట్ వైపు వెళ్ళాలంటే బైపీసీ తీసుకోవచ్చు. మ్యాథ్స్ అనేవాళ్ళు భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే బైపీసీ గ్రూప్లో మనం జాయిన్ అవ్వచ్చు. క్లియర్? ఎంఈసి, హెచ్ఈసి ఈ రెండు కూడా ఏంటి అని అంటే ఆర్ట్. సో ఆర్ట్స్ గ్రూప్లో మనకి వీ హ్యావ్ 2 గ్రూప్స్, ఎంఈసి ఉంటుంది, హెచ్ఈసి ఉంటుంది, రైట్? అలాగే కామర్స్లో మనకి వచ్చేసి సిఈసి గ్రూప్ ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే సో దీని ద్వారా మనం వెళ్ళవచ్చు. సో అయితే ఆఫ్టర్ దట్ ఇంటర్ తర్వాత డిగ్రీలో జాయిన్ అవ్వచ్చు, లేదనంటే ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు. లేదు జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్దామంటే ఇంటర్మీడియట్ ద్వారా జాబ్స్ ఏమేమి ఉన్నాయనేది మనం దాని ద్వారా కూడా వెళ్ళొచ్చు, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ చేయొచ్చు 10th క్లాస్ తర్వాత. ఇందులో మనకి ఐటీఐలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, వెల్డర్, ఫైర్మెన్, పెయింట్ టెక్నాలజీ, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి. ఇవి దీస్ ఆర్ ద మేజర్, అంటే ఎక్కువగా జాయిన్ అయ్యే గ్రూప్స్ ఏంటి అని అంటే మనకి ఐటీఐలో ఇవి ఉంటాయి. సో ఐటీఐ తర్వాత మనం ఏం చేయొచ్చు, జాబ్ చేసుకోవచ్చు, లేదా అప్రెంటిస్షిప్ చేయొచ్చు, రైట్? అలాగే డిప్లొమా. సో డిప్లొమా వచ్చేసి మనకి అందులో కూడా మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ఈ, సివిల్, లేదంటే సిఎస్సి, ఐటీ గ్రూప్, లేదా కమ్యూనికేషన్, బయోటెక్నాలజీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి ఇందులో కూడాను. సో దీస్ ఆర్ ద మెయిన్, ఎక్కువగా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉండేవన్నీ కూడా డిప్లొమాలో ఉంటాయి. సో అలాగే షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా మనం నేర్చుకోవచ్చు ఆఫ్టర్ దట్ 10th క్లాస్ తర్వాత. అదే మనకి డిటిపి వర్క్, అలాగే పీజీడిసిఏ, టాలీ, ఇంటర్నెట్, గ్రాఫిక్స్, వెబ్ డిజైనింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఎక్సెట్రా. సో ఇందులో ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఏంటి అని అంటే జస్ట్ లైక్ పార్ట్ టైం. 10th క్లాస్ తర్వాత ఒక 3 months 6 months షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి. కోర్సెస్ నేర్చుకుంటే వీ విల్ గెట్ అన్ ఐడియా, అంటే ఏదైనా ఒక పర్టికులర్ డిటిపి నేర్చుకుంటే దానికి రిలేటెడ్గా జాబ్స్ ఉంటాయి. లేదా పీజీడీసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, అది ఒక కోర్సు. టాలీ ఒక కోర్స్, ఇంటర్నెట్, అవి కూడా నేర్చుకోవచ్చు మనం, రైట్? దట్స్ ఆల్ గైస్. ఇది 10th క్లాస్ తర్వాత మనం ఏం చేయాలనేది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.